హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీ ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదు, మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదు. ఎక్కడ చూసినా కూడా చేతికి డబ్బు అందుతూ ఉండాలి, ఖాళీ ఏది కనిపించకూడదు. అది మీ జోబు కావచ్చు, మీ బీరువా కావచ్చు, మీ లాకర్ కావచ్చు, మీ బ్యాంకు ఖాతా కావచ్చు, మీ పర్సు కావచ్చు, ఏదైతే ఏంటి, మనం డబ్బులు ఎక్కడైతే పెడతామో ఆ ప్లేస్ ఎప్పుడు ఖాళీ కనబడకూడదు, అందులో డబ్బు కనిపిస్తూనే ఉండాలి అని మీరు అనుకుంటే ఒక సింపుల్ రెమెడీ చెప్తానండి. పెద్దగా ఖర్చు కూడా ఏం లేదు. ఈ 3 వస్తువుల్ని కలిపి మీ సింక్ దగ్గర ఒక మూలలో పెట్టి వదిలేసేయండి. దాని చమత్కారం చూస్తారు, దాన్ని అద్భుతాన్ని చూస్తారు. ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు, కొరత ఉండదు. ఎక్కడ చూసినా కూడా అవసరానికి డబ్బు మీకు అందుతూనే ఉంటుంది. మరి మేము రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతామంటే అవ్వరు. కానీ మీకు ఎక్కడ ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఎంత డబ్బు కావాలన్నా ఆ సమయానికి అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది. సింపుల్గా మీ 3 వస్తువులు, మీ కిచెన్లో ఉన్న 3 వస్తువుల్ని కలిపి మీ సింక్ దగ్గర మూలలో పెట్టండి. అద్భుతం చూస్తారు. అసలు ఆ 3 వస్తువులు ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. అలాగే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు. ఇక్కడ ఒక్కసారి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలకైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరగోస, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలని, అపార్థాలని, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని కూడా చక్కగా పరిష్కరించిస్తున్నారు. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఆ వీడియోలోకి వస్తే గనక, ఈ 3 వస్తువుల్ని కలిపి సింక్ దగ్గర ఒక మూలలో పెట్టారంటే డబ్బుని ఆకర్షిస్తుంది, డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత అన్నది ఉండదు. అయితే ఇక్కడ అసలు మేము ఈ 3 వస్తువుల్ని పెట్టేస్తాము, మేము కోటేశ్వర్లం అయిపోతామా, డబ్బున్న వాళ్ళం అయిపోతామా అంటే కాదండి. ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మందులు కొనాలి అంటే డబ్బులు ఉండదు. ఎవరికో ఇంట్లో సడన్ గా హెల్త్ అప్సెట్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు దడుముకోవాల్సి వస్తుంది. సరే, సడన్ గా ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది, లేదా ఎక్కడికో వెళ్ళాలి, ఒక ట్రిప్ పడింది, లేదా సడన్ గా ఇంటికి గెస్ట్లు వచ్చారు, చేతిలో డబ్బు ఉండదు. అప్పుడు ఎవరినో అడగాలి, ఎవరిదని చేబదులు తీసుకోవాలి, లేదా వడ్డీకి తీసుకోవాలి, ఇంట్రెస్ట్కి తీసుకోవాలి. లేదా మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళారు, బట్టలు కొంటున్నారు, తక్కువ పడింది. ఒక చెప్పులు కొనాలి, తక్కువ పడింది. ఇంటి రెంట్ కట్టేటప్పుడు, కరెంటు బిల్లు కట్టేటప్పుడు, వాటర్ బిల్లు కట్టేటప్పుడు, ప్రతి ఒక్క ఖర్చు మనం పే చేసేటప్పుడు, బిల్లు పే చేసేటప్పుడు అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. అలాంటి సమయాల్లో మీకు తక్కువ కాకుండా మీ నిత్యావసరాలకు సరిపడా డబ్బు అన్నది ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ 3 వస్తువులు. అర్థమైంది కదా? అంటే మీకు కోట్లు వచ్చేవి, కానీ మీకు ఎంత అవసరం ఉంది, ఆ అవసరం అన్నది తీరుతూనే ఉంటుంది ఈ 3 వస్తువులు ఆ సింక్ దగ్గర ఉన్నంత వరకు కూడా. ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బు అన్నది లేదు అన్న మాట ఉండదు, కొరత ఉండదు. మీరు డబ్బు పెట్టే చోటు ఎక్కడైతే మీ పర్సు, మీ బీరువా, మీ బ్యాంకు ఖాతా, మీ జోబు డబ్బుతో నిండి ఉంటుంది. ఎప్పుడు కూడా ఖాళీ అన్నది మీ కంటికి కనబడదు. ఈ 3 వస్తువులు ఆ సింకు మూలలో ఉన్నంత కాలం కూడా మనకు డబ్బు పుట్టినప్పుడు మొదలైతే ఊపిరిపోయే వరకు, మనం మట్టిలో కలిసే వరకు డబ్బుతోనే ముడిపడి ఉంది మన జీవితం. మరి ప్రతిరోజు కూడా డబ్బు అవసరమే కదా. అలాంటప్పుడు ఈ 3 వస్తువులు ఎప్పుడు పెట్టాల్సిందే కదా సింక్ దగ్గర. మరి ఆ 3 వస్తువులు ఏంటంటే, ఒక డబ్బా తీసుకోండి, చిన్న డబ్బా చాలు. అది గాజు అయినా, ప్లాస్టిక్ అయినా, ఏదైనా క్యాప్ ఉండాలి. ఒక కాయిన్ వేయండి, 5 రూపీసా, 10 రూపీసా, ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క కాయిన్ మాత్రమే పెట్టండి. అందులో పచ్చి బియ్యం కొద్దిగా వేయండి. ఒక స్పూను ఉప్పు వేయండి. మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు, లేదంటే సాల్ట్. రాళ్ళు ఉప్పే బెస్ట్. ఇవి 3 వేసి ఆ డబ్బాకి క్యాప్ వేసి మీ సింక్ దగ్గర ఒక మూలలో తడవకుండా పెట్టి వదిలేసేయండి. ఇంతే మీరు చేయాల్సిన, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. డబ్బుని ఏ విధంగా ఆకర్షిస్తుందంటే, ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది అంటే మీరే చూస్తారు.
మీ కళ్ళారా మీరే చూస్తారు. అంతటి ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత అన్నది ఉండదు. డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ 3 వస్తువులు కూడా ఈ డబ్బా ఏదైతే పెట్టారో అదే. ఒకవేళ తడిచిపోయిందండి, ఏం చెయ్యాలి అంటే ఇవి తీసి బయట వేసేయండి. ఎవరు తక్కని చోట. ఆ రూపాయి కాయను ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. లేకపోతే గుడిలో హుండీలో వేసేయండి. మళ్ళీ అదే విధంగా చేసుకోండి. ఇలా చేశారు అని అంటే గనక దీని చమత్కారం మీరు చూస్తారు. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి రూల్స్ ఏమీ లేవు. ఎవరైనా ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.